నమస్తే, నేను మీ సూర్యారావు. ప్రైమ్ 9 అధికార కార్యక్రమానికి స్వాగతం. నేటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న వక్తలు డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, ఐపీఎస్ రిటైర్డ్ డీజీపీ, ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే టి చిరంజీవులు గారు, ఐఏఎస్ రిటైర్డ్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కన్వీనర్గా ఉన్నారు. జూమ్లో పరంజ్యోతి గారు, ఏపీ బీఎస్పీ ప్రెసిడెంట్ గారు జాయిన్ ఉన్నారు ఆల్రెడీ. ఈ నేటి థ్యాంక్ యూ. నేటి కార్యక్రమం వివరాలు. ఇటీవల కులగణన గురించి 2 రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. అసలు కులగణన కంటే ఇవాళ డిఫరెంట్ సబ్జెక్ట్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల కులగణన ఏ విధంగా ఉన్నదనే మీద చర్చ స్టార్ట్ చేద్దాం. ముందుగా పూర్ణచంద్ర గారు, మీరు చెప్పండి, కులగణన కంటే కూడా ఎమ్మెల్యేల కులగణన ఈ రాష్ట్రం అంటే ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఏ విధంగా ఉన్నదని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు మనకి కులగణన కావాలని చేయాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. ఎస్. అయితే ఇది ఎందుకు అవసరం అనేది చెప్పాలి అని అంటే ఎమ్మెల్యేల కులగణన చేస్తే మనకు అర్థమైపోతుంది. స్వాతంత్రం వచ్చినాక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సార్ 292 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే ప్రతి అసెంబ్లీలో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో మనకి 140 స్థానాలు ఉన్న రోజులు ఉన్నాయి, ఎలక్షన్లు జరిగినాయి. 180 పైగా స్థానాలకు కూడా ఎలక్షన్లు జరిగినాయి. ఇప్పుడు లేటెస్ట్గా 175 స్థానాలకి మనకి అసెంబ్లీలో ఎమ్మెల్యే స్థానాలకి ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. అంటే దాదాపుగా 2902 మంది ఎమ్మెల్యేలు అలా అయ్యారు సార్. అయితే ఈ ఎమ్మెల్యేల కులగణన కనుక చేపట్టినట్టయితే మొట్టమొదటిగా అత్యధికంగా ఏ ఎమ్మెల్యే స్థానాలని పొందినటువంటి కులాలు ఏమిటంటే రెడ్డి, కమ్మ. రెడ్ల శాతం దాదాపుగా 5 నుంచి 6% ఉంటుందని చెప్తారు. ఒకవేళ 6% ఉన్నారు అని అనుకుంటే వాళ్ళ జనాభా దామాషా ప్రకారం 174 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండాలి ఇప్పటి వరకు ఈ 2902లో. కాకపోతే 658 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఎంత ఎక్సెస్ ఉన్నారంటే 484 మంది ఎమ్మెల్యేలు ఎక్సెస్ ఉన్నారు జనాభా దామాషాతో కంపేర్ చేస్తే. అంటే వీళ్ళు ఎక్కువ ఉన్నారంటే అర్థం ఏంటంటే వేరే కులాలకి అవకాశాలు తగ్గుతున్నాయని అర్థం. రెండోది, ద్వితీయ స్థానంలో ఉన్నది కమ్మ కులం. వాళ్ళ పాపులేషన్ 5% ఉందని చెప్తారు. జనాభా దామాషా ప్రకారం అసెంబ్లీలో ఎలక్షన్లు పెట్టిన స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చూస్తే 145 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండాలి. కానీ 549 మంది ఉన్నారు. అంటే 404 మంది ఎమ్మెల్యేలు ఎక్సెస్ ఉన్నారు. అంటే 2 కులాలు కలిపి 888 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మనం బీసీల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. బీసీల జనాభా ఒక 50% ఉంది, 52% ఉంది, రకరకాలుగా మాట్లాడతాం. ఈవెన్ 60% అని కూడా మనకి అనుకుంటూ ఉంటాం. అయితే ఈ నేపథ్యంలో మనం చూడాల్సింది ఏంటంటే ఈ 50% మంది బీసీలు కనుక ఉన్నట్లయితే వాళ్ళ జనాభా దామాషా ప్రకారం 1451 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. అంటే 2902లో సగానికి సగం 1451 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. అయితే వీళ్ళు ఉన్నది చాలా తక్కువ, 498 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అంటే వీళ్ళ షార్టేజ్ ఎంత ఉందంటే 953 మంది ఎమ్మెల్యేలు షార్టేజ్ ఉంది. అలానే ముస్లింలు తీసుకున్నారు. ముస్లిమ్స్ 5% ఉంటారు. ఎందుకు నేను ముస్లిమ్స్ ప్రత్యేకంగా తీసుకున్నానంటే ఎస్సీ ఎస్టీలకి మరి అంబేద్కర్ పుణ్యవాన్ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ప్రతి కులగణన అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సెన్సస్ తీసుకున్నప్పుడు నియోజకవర్గాల వారీగా వాళ్ళ యొక్క రిజర్వేషన్లు పెరగటం కానీ, స్థానాలు పెరగటం కానీ, తగ్గటం కానీ, మారటం కానీ జరిగేటువంటి ఒక ప్రక్రియ రాజ్యాంగ పరంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో మనం తీసుకుంటే ఇప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు. సో ఎస్సీలు ఎస్టీలకి సమస్య లేదు కాబట్టి ప్రస్తుతానికి బీసీల తర్వాత ముస్లింలు వస్తారు. ముస్లింలు కూడా దాదాపుగా 5% జనాభా అని అనుకుందాం. కొంతమంది 5 కాదు 7 అంటారు, ఇంకెక్కువ అంటారు. అందుకే కులగణన జరగాలి. జరిగితే సరిగ్గా అటు ముస్లింలు కానీ ఇటు బీసీలు కానీ ఎవరి సంఖ్య వాళ్ళకి జరుగుతుంది. అంటే ముస్లింల యొక్క మతగణన ఉంది.
మతగణన ఉంది, వాళ్ళకి కులగణన కాదు కానీ మతగణన ఉంది. అయితే ముస్లింలు కూడా వివిధ కులాలు ఉన్నాయి, బహుశా దాని ప్రకారంగా కూడా గణించాల్సి రావచ్చు. సరే 5% చొప్పున చూస్తే 145 మంది ఎమ్మెల్యేలే ఉండాలా, కానీ 145 కాదు 54 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. వాళ్ళు కూడా రాలేదు. గత 16 ఎలక్షన్లో వాళ్ళు షార్టేజ్ 91 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే మొత్తం కలిపేటట్టు బీసీ ఇటు ముస్లింలు కలిపితే 1044 మంది ఎమ్మెల్యేలు షార్టేజ్ ఉంది. కానీ ఈ కమ్మారెడ్ల వరకు 888 మంది ఎక్కువ ఉన్నారు. అంటే అధికంగా జనాభా కన్నా ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేల శాతం రెడ్డి కమ్మ కులాలకే పడుతుంది. సో దీన్నే కాకుండా ఇంకొక యాంగిల్లో కూడా దీన్ని మనం స్టడీ చేయొచ్చు. యాదవులు గౌడ్లు వాళ్ళిద్దరూ కూడా పాపులేషన్ ఎట్లుంటుందంటే రెడ్డి కమ్మ పాపులేషన్ ఎంత ఉంటుందో అంతకన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది, కానీ తక్కువ ఉండదు. చిత్రంగా ఏంటంటే ఈ యాదవులకు సంబంధించి 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పటివరకు గత 16 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో. అదే గౌడ్లు వచ్చేటప్పటికి శెట్టి బలిజతో సహా 68 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు టోటల్. కానీ వీళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి, రెడ్లు 658 ఉంటే యాదవులు 46, కమ్మలు 549 మంది ఎమ్మెల్యేలు ఉంటే గౌడ్లు శెట్టిబలితో సహా 68 ఉన్నారు. అంటే బీసీలకి ఎంత ఘోరమైన అన్యాయం జరుగుతుందో చూడండి. ఇదే కాకుండా మనకు ఇంకొక అంశం కూడా చూడాలి. ఈ బీసీ కులాలని పెద్ద బీసీ కులాలు చిన్న బీసీ కులాలను విడదీసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాయి ఈ పాలక కులాలు చేసే పని అది. అందువలన బీసీలు కూడా ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఈ యాదవులు గౌడ్ల వల్ల కాదు బీసీ కులాలకి సీట్లు రాంది, అన్యాయం జరిగేది ప్రధానమైన 2 కులాలు ఏవైతే రెడ్లు కమ్మ ఉన్నారో వాళ్ళ వలన అన్యాయం జరుగుతుంది. కాబట్టి బీసీలు కలిసికట్టుగా ఉండాలి. అలాగే ఎస్సీలు కూడా ఈ వర్గీకరణ పేరుతో ఏదైతే వాళ్ళని మభ్య పెడుతున్నారో ఎస్సీలు కలిసికట్టుగా ఉండాలి, ఎస్టీలు కలిసికట్టుగా ఉండాలి, మైనారిటీలు కలిసికట్టుగా ఉండాలి. వీళ్ళందరూ కలిసికట్టుగా ఉంటేనే రేపు పొద్దున జనాభా కులగణన జరిగినాక జనాభా దామాష పద్ధతిలో ఎమ్మెల్యేలు అధిక శాతం మంది ఎమ్మెల్యేలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ రకంగా మీకు క్లుప్తంగా చెప్పాలంటే ప్రస్తుతానికి అంత చెప్పగలను. మళ్ళీ యాజ్ ఇట్ హ్యాపెన్స్ ఐ విల్ ట్రై టు డిస్కస్. సార్ చిరంజీవి గారు, సార్ చెప్పినట్టు కులగణన కంటే కూడా ప్రజాప్రతినిధుల గణన ముందు సమాజానికి తెలిస్తే కులగణన నేపథ్యం ఏందో అర్థమయ్యేటట్టు జనాలు. చాలామంది సంఘాలు మీటింగులు పెడుతున్నాయి, చాలా వరకు ధర్నాలు ర్యాలీలు చేస్తున్నాయి, కానీ అసలు సబ్జెక్టుకు రాలేకపోతున్నాయి. ఎందుకంటారు సార్ ఇదంతా? అంటే సబ్జెక్టుకు పైన అవగాహన ఉంటే ఖచ్చితంగా సబ్జెక్టుకు వస్తుంది. చాలా వరకు ఏంటంటే మనం మాట్లాడుతున్నాం కానీ ఇంకా బీసీలకు సంబంధించినటువంటి సిద్ధాంతం కానీ సాహిత్యం కానీ అనుకున్నంత రీతిలో డెవలప్ కాలేదు. అదేవిధంగా ప్రజలు కూడా బీసీ ప్రజలు దాన్ని ఇంకా ఆస్వాదించడం లేదు. సో మొట్టమొదట వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి, బీసీలు నిజంగా ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యలు వాళ్ళు అర్థం చేసుకోగలిగితే, వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలను వాళ్ళు అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా మెయిన్ స్ట్రీమింగ్లోకి రావడం జరుగుతుంది. సో కాబట్టి మొట్టమొదట ఏంటంటే వాళ్ళ బీసీ దృక్పథాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, బీసీ సాహిత్యము మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనము ఈ కులగణన గురించి మనం ఈ మధ్యకాలంలో చాలా చర్చ వింటున్నాము. చాలా దగ్గర కూడా చర్చ జరుగుతుంది. వాళ్ళ భారతదేశంలో కులగణన అనేది ఒకటి ప్రధానమైన జాతీయ ఎజెండా అంశంగా మారడం జరిగింది. వాస్తవానికి రాహుల్ గాంధీ గారు కూడా కులగణనను ఒక ఎక్స్రేతో పోలుస్తూ ఉన్నారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలను ఈ కులగణన ద్వారా మనం బయటకు తీసుకురాగలుగుతాం. సో మనకు రుగ్మతలు తెలిసినప్పుడే మనం చికిత్స చేయడానికి వీలుంటుందని చెప్పేసి వారు చెప్తూ ఉన్నారు. నిజానికి కూడా కులగణన అనేది ఒక భారతీయ సమాజానికి ఒక దర్పణం లాంటిది. ఈ సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అసమానతలను తర్వాత అన్యాయాలను ఇది మనకు బయటకు చూపించగలిగేటువంటి విధానం. యాక్చువల్గా ఈ సెన్సస్ అనేది మనం చూస్తే బ్రిటిషర్స్ ఇనిషియల్గా 1872లో స్టార్ట్ చేసినారు ప్రిలిమినరీ, బట్ ఎవ్రీ 10 yearsకు జరిగేటువంటి సెన్సస్ 1881 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. సో 1881 నుంచి 1930 వరకు ఈ సెన్సస్లో కులగణన జరిగింది. సో భారతదేశంలో అప్పుడున్న అన్ని కులాలకు సంబంధించినటువంటి సెన్సస్ చేసినారు. ఈవెన్ నైజాం స్టేట్లో కూడా
సెన్సస్ చేసినారు 1881 నుంచి 1931 వరకు. 1941లో రెండో ప్రపంచ యుద్ధం ఉంది కాబట్టి అప్పుడు చేయడం లేదు. సో ముఖ్యంగా ఏంటంటే సెన్సస్ అనేది దేశంలో ఉన్నటువంటి మానవ వనరుల గురించి మొత్తం తెలియజేస్తుంది. అదేవిధంగా సామాజిక ఆర్థిక విషయాలను కూడా అదంతా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ సెన్సస్ అనేది సమాజంలో ఏం జరుగుతుందనే దానికి ఒక దర్పణం. అందుకే నేను చెప్పాను సమగ్ర సెన్సస్ అనేది ఈ భారతదేశానికి ఒక దర్పణం లాంటిది, సామాజిక దర్పణం లాంటిది. సో మరి ఇప్పుడు ఈ సెన్సస్ 1951లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే, మనం ఆర్థికంగా అభివృద్ధి చెందితే అన్ని కులాలు అది పర్కులేషన్ అయిపోతుంది. సో ఇంకా మనం కులాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, కాబట్టి నేను కులగణనకు ఒప్పుకోనని చెప్తూ ఎస్సీ ఎస్టీలకు ఏంటంటే కాన్స్టిట్యూషనల్గా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు మనం రాజకీయంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంది. ఆర్టికల్ 330 కావచ్చు, 332 కానీ 335 కానీ. సో కాబట్టి వాళ్ళకు సెన్సస్కు ఒప్పుకోవడం జరిగింది. కానీ ఓబీసీల సెన్సస్కు వారు ఒప్పుకోలే, ఇంకా మిగతా అదర్ సెన్సస్కు వారు ఒప్పుకోలే. సో అప్పటి నుంచి ఈ డిమాండ్ అనేది అట్లాగే ఉండిపోవడం జరిగింది ఈ సెన్సస్. అసలు చాలామందికి అర్థం కాని సమస్య ఏంటంటే ఈ సెన్సస్ ఎందుకు చేయాలి, అసలు ఈ సెన్సస్ వల్ల ఏం జరుగుతుంది. సో సెన్సస్ అనేది చేస్తే మనకేందంటే ఈ గత 77 సంవత్సరాలుగా ఏ వర్గాలు నిజంగా లబ్ధి పొందినాయి, ఏ వర్గాలు నిజంగా లబ్ధి పొందలే, అన్యాయం పొందినటువంటి విషయం మనకు తేలితెల్లమవుతుంది. ఇంకోవైపు సెన్సస్ అనేది మనం రాజ్యాంగపరంగా కూడా అవసరం. ఎందుకంటే రాజ్యాంగపరంగా మనకు ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంది. సో కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ కూడా మనం ఫుల్ఫిల్ చేయాలంటే సెన్సస్ అనేది మనకు చాలా అవసరం. అట్లాగే మనకు సమాజంలో ఉన్నటువంటి ఇన్ఈక్విటీస్ను కానీ వీటన్నిటిని కూడా మనం తొలగించాలంటే కూడా సెన్సస్ అవసరం ఉంటుంది. సో తర్వాత సెన్సస్ చేసినప్పుడే మనకి ఏంటంటే ఏ వర్గాలు వెనుకబడి ఉన్నాయి, మరి వాళ్ళ కొరకు మనం ఎట్లాంటి ప్రత్యేక ప్రణాళికలు మనం తయారు చేయొచ్చు అనేటువంటి అంశాన్ని కూడా మనం చెప్పుకోవడానికి వీలు ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ సెన్సస్ చేయడం వల్ల మనకి ఏంటంటే విత్ ఇన్ ద బీసీలలో కావచ్చు, ఇంకా ఇతర వర్గాలలో కూడా కావచ్చు. సో మనకు అంటే ఆర్థికపరమైనటువంటి విభేదాలు తెలుస్తూ ఉంటాయి, కాబట్టి సబ్ కేటగరైజేషన్ చేయడం కూడా వీలు ఏర్పడుతుంది. ఇప్పుడు స్టేట్ లెవెల్లో మనకు ఏబిసిడి కేటగిరీస్ ఉన్నాయి బీసీలలో, బట్ సెంట్రల్ ఓబీసీలో అవి లేవు. సో అందుకని ఈ మధ్యకాలంలో రోహిణి కమిషన్ అనేటువంటి కమిషన్ ఏర్పాటు చేసినారో, కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. సో ఆ కమిషన్ కూడా కొన్ని ఫైండింగ్స్ కూడా మనం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ ఓబీసీ లిస్టులో 26-33 కులాలు ఉంటే అందులో సుమారు 983 కులాల వాళ్ళకు చెందిన వాళ్ళు ఒక్కరు కూడా ఈ రోజు కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో లేరు. సో అదే అట్లాంటి మనకు విషయాలు మనకు తెలియజేస్తాయి. అందుకనే ఈ సెన్సస్ అనేది మనం చేసినట్టయితే మనకి విషయాలన్నీ బయటకు వస్తాయి, దానికి అనుకూలంగా మనం ప్రణాళికలు తయారు చేయవచ్చు. ఒకటి. రెండోది, ఈ సెన్సస్ ద్వారా మేజర్గా మనం చూస్తే ఇప్పుడు మీకు అన్ని క్యాస్ట్ల యొక్క పర్సంటేజ్ మనకు తెలుస్తూ ఉంది. భారతదేశం ఎట్లుంటుందంటే ఈ సామాజిక న్యాయం అనేది ఒక విచిత్రమైనటువంటి సామాజిక వ్యవస్థ, న్యాయం కూడా. ఇక్కడ ఈ దేశంలో ఎస్సీలకు జనాభాకు అనుకూలంగా ఎస్సీల రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీల జనాభాకు అనుకూలంగా ఎస్టీల రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ మీరు అదేవిధంగా ఓసీల రిజర్వేషన్ కూడా ఈ మధ్యకాలంలో రాజ్యాంగ సవరణ మీరు చూసున్నారు, 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని ఈడబ్ల్యూఎస్ అని 10% రిజర్వేషన్ తీసుకొచ్చిండ్రు 2019లో. 2019లో తీసుకొస్తే అసలు యాక్చువల్గా ఓసీల పాపులేషన్ ఎంత ఉంది అని మనం తీస్తే 10% కూడా లేరు. అయితే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 103 చేసినప్పుడు ఏం చెప్పారంటే అప్ టు 10% అని తీసుకొచ్చినారు. 10% యూనిఫామ్గా ఇవ్వాలని ఎక్కడ లేదు, యూనిఫామ్ లేదు. కానీ అన్ని రాష్ట్రాలు కూడా యూనిఫామ్గా 10% దాన్ని అడాప్ట్ చేస్తుంది. ఇప్పుడు తెలంగాణకు వచ్చేస్తే సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. ఈ సమగ్ర కుటుంబ సర్వే మనం 2014లో ఇక్కడ చేసినాం, ఆగస్టు 19th రోజు జరిపినప్పుడు బీసీల పాపులేషను 51% ఉంది. తర్వాత ఎస్సీలు 18 ఉంది, ఎస్టీలు 10 ఉంది. తర్వాత ఓసీలకు వచ్చేస్తే 21%, అంటే అందులో 13%
ముస్లిమ్స్ ఉన్నారు. ఆ 13% ముస్లింలలో 10% ఓబీసీలలో వచ్చింది. అంటే బీసీలలో అంటే బీసీల పాపులేషన్ ఎంత అయింది? 51 + 10 61. వీళ్ళది 18 ప్లస్ కొంత ఉంది, 10% మొత్తం కలిపితే 90 ఉంది. 90 అంటే 10 ఓసీలు. 10%లో ఈడబ్ల్యూఎస్ ఎంతమంది ఉంటారు? ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ 5% కూడా ఉండరు. కానీ 5% లేని జనాభాకు 10% రిజర్వేషన్ ఇచ్చినారు. అంటే ఒకవైపు ఈ దేశంలో ఎస్సీలకు వాళ్ళ జనాభాకు అనుకూలమైన రిజర్వేషన్లు ఉంటాయి, ఎస్టీలకు ఉంటాయి, ఓసీలకు వాళ్ళ 5% ఈడబ్ల్యూఎస్ ఉంటే 10% రిజర్వేషన్ ఉంటుంది. మరి 60% ఉన్నటువంటి వాళ్ళకి 27% రిజర్వేషన్ ఉంటుంది. ఇది సామాజిక న్యాయం ఇక్కడ జరుగుతున్నది. సో అందుకే కులగణన అనేది జరిగితే సామాజిక అన్యాయం. సామాజిక న్యాయం. సో ఇది జరుగుతున్న వాస్తవం. సో మరి కనీసం రాష్ట్రాలన్న దాన్ని 10% అడాప్ట్ చేసుకునేటప్పుడు అప్ టు 10% అన్నారు కాబట్టి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో 2019లో, ఇక్కడ 2014 సర్వే అయింది. 2019 తర్వాత కదా ఇది 10% రిజర్వేషన్ అడాప్టేషన్. సో మరి ఇక్కడ మరి పాపులేషన్ అంత లేదు, 5% పెట్టవచ్చు అనొచ్చు కదా అన్నారు. ఎందుకన్నారు? అంటే బీసీలోకి వచ్చేస్తేనేమో కోర్టులు కూడా మాకు స్టాటిస్టిక్స్ కావాలి, సర్వే రిపోర్ట్లు కావాలి, రకరకాల రిపోర్ట్లు అంటారు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఏ స్టాటిస్టిక్స్ 10% వీళ్ళు ఉన్నారని ప్రూవ్ చేసినాయి? అది పెద్ద స్కామే సార్. అది స్కామ్ అని కాదు. సరే 2005లో అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్ ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ 2009లో రిపోర్ట్ ఇచ్చింది. వీళ్ళు 2019లో దానిపైన యాక్షన్ తీసుకున్నారు. సార్ దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. మేజర్ జనరల్లో రిటైర్ పర్సన్ ఒక అతని ద్వారా వేశారు. అది పక్కన పెట్టేస్తే నేను అనేది ఏంటంటే కనీసం 5% చేయొచ్చు కదా, 10% ఎందుకు చేయాలి? పాపులేషన్ ఇప్పుడు అందుకే దాని దుష్పరిణామాలు ఏంటంటే మొన్న యూపీఎస్సీ రిజల్ట్స్ తీసుకుంటే జనరల్ కేటగిరీలో యూపీఎస్సీలో 76% వస్తే, ఓబీసీలు 75 వస్తే, ఈడబ్ల్యూఎస్ 68% వచ్చింది. ఇది జరుగుతున్నటువంటి విషయం. సో ఎటు తిరిగి ఓబీసీలకు ఈ దేశంలో న్యాయం జరగడం లేదు. సో మరి అందుకనే మీరు ఇంతకుముందు చెప్పినారు చూడు, ఓబీసీల కాన్షియస్నెస్ తక్కువ. అంటే ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ముందు రానికి ఆస్కారం ఉంటుంది. సార్ పరంజ్యోతి గారు, ఇప్పటివరకు విన్నారు కదా పూర్ణచంద్రరావు గారును, తర్వాత చిరంజీవి సార్ చెప్పిన విషయం కులగణన మీద, ఎమ్మెల్యేల కులగణన, జనరల్ కులగణన మీద మీ అభిప్రాయం చెప్పండి సార్ టోటల్గా. అంటే ఇప్పుడు మాట్లాడినటువంటి పూర్ణచంద్రరావు గారు కానివ్వండి, అలాగే చిరంజీవి కానివ్వండి, ఇద్దరు కూడా చాలా విషయాల్ని చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే ఈ కులగణన అనేటువంటి అంశానికి ముందుగా పూర్ణచంద్రరావు గారు అసలు ఎమ్మెల్యేల కులగణన అనేటువంటి దాన్ని ఈ రోజున బయటకు తీసుకొచ్చారు. అవును, ప్రజాప్రతినిధులు ఈ రాష్ట్రంలో ఈ లెక్కలు అంటే అసలు జనాభా ప్రాతిపదిక మీద పొలిటికల్ గా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఉందా లేదా అనేటువంటి అంశం చాలా ముఖ్యమైనది. ఏ కుల జనగణన జరిగిన తర్వాత అయినా సరే ప్రజలు మొత్తం కూడా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా బీసీ వర్గాల ప్రజలు, వాళ్ళు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే అసలు మనం ఎంత ఉన్నాం పొలిటికల్ గా, ఈ రాజకీయ ప్రాతినిధ్యం మనకి ఎంత ఉంది అనేటువంటి చాలా ముఖ్యం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రాతినిధ్యాన్ని ఒకసారి ప్రజలందరూ తెలుసుకుంటే, ఈ ఎమ్మెల్యేలు కులగణన అనేటువంటి దాన్ని తెలుసుకుంటే ఈ జనాభాలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఎంత ఉంది అనేటువంటి దాన్ని ఈ కులగణన ద్వారా మనం బయటకు వస్తాం సార్. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అంశాన్ని పూర్ణచంద్ర గారు బయటికి తీసుకొచ్చారు. ఇది అందరూ కూడా తెలియాల్సినటువంటి అంశం. అయితే ఇక్కడ బీసీలకి రావాల్సినటువంటి సింహ భాగాన్ని మొత్తాన్ని కూడా ఈ రోజున ఓసీ కులాలు, ముఖ్యంగా ఉన్నటువంటి ఆధిపత్య కులాలు ఏదైతే కమ్మారెడ్డి కులం సంబంధించినటువంటి వాళ్ళు పూర్తిగా రావాల్సినటువంటి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు మొత్తం వాళ్ళే కాజేస్తున్నారు. దీని గురించి ఒక అవేర్నెస్ అనేటువంటి ఈ పీసీ ప్రజల్లో రావాలి. అంటే మా సీట్లు మీరు ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో రావాలి. అది ఖచ్చితంగా ఒక ఉద్యమం రూపంలో రావాలి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే భారతదేశంలో కానీ అలాగనే ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ రోజున బీసీ ప్రజల్లో ప్రధానమైన డిమాండ్ బయటకు వచ్చింది. ఖచ్చితంగా
కులగణన జరగాలి అనేటువంటిది. అవును. కులగణన జరిగితేనే సామాజిక న్యాయంలో ముందుకు వెళ్ళడానికి అది ఒక మొదటి మెట్టు అది. మెట్టు. కాబట్టి ఇందాక చిరంజీవి గారు చెప్పినట్లుగా కులగణన ఎంత అవసరం, ఈ ఎకనామిక్ సోషల్ ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ ఈ వాస్తవానికి 2011లో జరిగినటువంటి సెన్సెస్ లో ఈ గణన అనేటువంటి జరిగింది. కానీ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టలేదు, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం రెండు బయటపెట్టారు. ఈ రెండు కూడా బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఏదైతే వాళ్ళ రాజకీయ ప్రాతినిధ్యాన్ని లేకుండా చేయడంలో రెండు కూడా తోడు దొంగలు మాత్రమే. వీళ్ళిద్దరి మధ్య చాలా అండర్స్టాండింగ్ కూడా ఉంది. కాబట్టి దాన్ని బట్టే ఇప్పుడు దాకా కూడా రాజ్యాంగం అమల్లో వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు దాకా కులం అనేటువంటి దాన్ని చేయబడినటువంటి కారణం ఏంటంటే రెండు పార్టీలు ఒక అవగాహనతో నడుచుకుంటున్నాయి ఈరోజు. మళ్ళీ మన ప్రధానమంత్రి మోడీ, బీసీగా చెప్పుకుంటున్నటువంటి ప్రధానమంత్రి మోడీ కూడా కులగణన బయటకి తీసుకొని వస్తే కులాల మధ్య వైషమ్యాలు పెరుగుతాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటిప్పుడు అసలు ఆయన క్యాస్ట్ ఎందుకు అయినా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా. కాబట్టి అలాగనే ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు కూడా ఎలక్షన్ల ముందు మొదలు పెట్టాడు, కులగణన మేము చేస్తాము, చిరంజీవి గారు అన్నట్టుగా ఇది ఎక్స్రేగా పనికొస్తుంది అని. మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేదు? మీరు చేసినటువంటి సెన్సెస్ కదా 2011లో, బయట పెట్టలేదు. అంటే మొన్నటి దాకా కూడా ఏదైతే ఎలక్షన్లు జరిగే ముందు వరకు కూడా ఆ విషయాన్ని మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ అప్పుడు దాకా మాట్లాడితే ఎక్కడ ఇది గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దొడుకున్నట్టుగా బీజేపీ వాళ్ళు ఎందుకు మీరు బయట పెట్టలేదని చెప్పేసి అడుగుతారని వీళ్ళిద్దరు కలిసి నాటకాలు ఆడుతూ ఉన్నారు ఇద్దరు కలిసి. కానీ దీన్ని మనం వాస్తవంగా అర్థం చేసుకోవాల్సిన బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఈ రోజున దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల్లో ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ తర్వాత నేషనల్ లెవెల్లో ఒక సామాజిక న్యాయాన్ని ఎజెండాగా ముందుకు తీసుకెళ్ళినటువంటి బహుజన సమాజ్ పార్టీ ఒక్కటే ముఖ్యంగా కులగణన జరగాలనేటువంటి దానిలో మొదటి నుంచి కూడా మాట్లాడుతున్నాం. అది బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడాడు, ఆ తర్వాత రామశ్యామ గారు డిమాండ్ చేసి కొంత మండల కమిషన్ ద్వారా కొన్ని రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ సాధించాడు. ఆ తర్వాత ఇప్పుడు కూడా మన పార్టీ గట్టిగా ఈ కులగణన జరగాలనేటువంటి దాని మీద అంశంలో చాలా బలంగా ముందుకెళ్తుంది. ఆ మేరకు ఈ రాష్ట్రంలో కొన్ని ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరో పార్టీ ఈ రోజున దీని మీద ముందుకెళ్ళేటువంటి పార్టీ లేదనేటువంటి విషయాన్ని మీ ముందుకి నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఈ నెలలోనే ఆగస్టు 20వ తారీఖున విజయవాడలో ఒక పెద్ద ఎత్తున మేము బీసీ అసెంబ్లీ పేరుతోటి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాం. ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా మేధావులు, ఇండిపెండెంట్ బీసీ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా హాజరయ్యారు. దీని మీద ఈ రాబోయేటువంటి నెక్స్ట్ మాసంలో అంటే సెప్టెంబర్లో పూర్తి అన్ని జిల్లాల్లో కూడా ఈ బీసీ సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు జిల్లా స్థాయిలో అలాగే నియోజకవర్గ స్థాయిలో జరిపి ఏదైతే ఈ పూర్ణచంద్ర గారు చెప్పినటువంటి ఏదైతే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అది ఈ ఎమ్మెల్యేల కులగణన అనేటువంటి దాన్ని ప్రధానంగా తీసుకొని వచ్చి దాని నుండి ఈ బీసీ కులగణన ఎంత అవసరమైనటువంటి విషయాన్ని కూడా ప్రజల్ని ఎన్లైటింగ్ చేయాలని, అలాగే వాళ్ళని చైతన్యపరచాలనే ఉద్దేశంతో బహుజన సమాజ్ పార్టీ ఒక ప్రత్యేక కార్యక్రమంగా ముందుకెళ్ళాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తామని. ఓకే, థ్యాంక్ యూ పరంజ్యోతి గారు. సార్ పూర్ణచంద్ర గారు, మీరు చెప్పండి, ఇప్పటివరకు రెడ్లి కమ్మల్ని యాదవ గౌడ్స్తో పోల్చినారు కదా ఎమ్మెల్యేల ప్రజాప్రతినిధులు. దాదాపుగా 139 కులాలు ఉన్నటువంటి సమాజంలో బ్యాక్వర్డ్ క్లాసు దాదాపు 100 పైచిలుకు కులాలు అసెంబ్లీ ముఖం చూడలే. 100 పైచిలుకు కులాలు స్థానిక సంస్థల్లో కూడా రాలే. జాబులలో కూడా దాదాపు నేషనల్ వైడ్గా చూసుకుంటే 900 పైచిలుకు కులాలు కేంద్ర సర్వీసులలో అటెండర్ జాబ్ కూడా లేని పరిస్థితి బ్యాక్వర్డ్ క్లాస్కు. అంటే దీని మీద మీరు ఎట్లా కంపారిజన్ చేస్తారు? ఇందాక మా పరంజ్యోతి గారు చెప్పారు కదా, రాష్ట్ర అధ్యక్షులు బహుజన సమాజ్ పార్టీ, అక్కడ 2 పార్టీలు నాటకం ఆడుతున్నాయండి. అవును, ఆంధ్రప్రదేశ్లో ఈ 2 కులాలు నాటకం ఆడతాయి. రెడ్డి కులం, కమ్మ కులం. ఈ వాళ్ళ కులం అంటే ఏంటి, ఎవరి పార్టీ వాళ్ళకు ఉంది. అంతే. కాంగ్రెస్ అంతకుముందు, ఆ తర్వాత వైసీపీ అయింది రెడ్లకి.
సరే 83 నుంచి కమ్మలకి టీడీపీ దొరికింది. సో ఈ పార్టీలు మనం కనుక చూసుకున్నట్టయితే గత 16 ఎలక్షన్లో వాళ్ళ ప్రతి ఎలక్షన్లో కూడా 30 నుంచి 40 మంది 50 మంది రెడ్లు అవుతూ ఉంటారు. కమ్మలు కూడా దాదాపుగా 4-5 ఎమ్మెల్యేలు తక్కువగా ప్రతి సంవత్సరం ఎలక్ట్ అవుతూ ఉంటారు. బీసీలు ఎప్పుడూ కూడా 10, 20, 30 మించిపోరు. ఈ ఒక్క మొన్న ఎలక్షన్లోనే 40 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. సో మనం మీరు ఇందాక అన్నారు కదా, ఈ బీసీ కులాల్లో ఇంకా అసెంబ్లీలో ఎంటర్ కాని కులాలు చాలా ఉన్నాయి. మనకి 131 బీసీ కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో కొన్ని ఎక్కువ ఉన్నాయి. 139. అందులో కేవలం 20 కులాలే అసెంబ్లీలో ఎంటర్ అయినాయి. 20 కులాలు అంటే 111 కులాలు ఇంతవరకు వాళ్ళకి పంగనామాలు పెట్టారు. 111 బీసీ కులాలకు పంగనామం ఈ ప్రజాస్వామ్యం పెట్టింది. పంగనామం ఈ పంగనామాలు పెట్టిన వాళ్ళు ఎవరు? కమ్మారెడ్డి. ఎందుకంటే వీళ్ళకి అంబేద్కర్ స్ఫూర్తితో మనం ఎప్పుడు బీసీ కులాల ఉద్యమాలు సాగల. బీసీ కులాలు ఎప్పుడు విడదీసి పాలించడం అనేది ఆల్రెడీ కుల సమాజమే విడదీసి పాలించే సమాజం గ్రామ గ్రామాన జరుగుతుంది. అదే మాదిరిగా వీళ్ళు కూడా విడదీసి పాలించడంతో మనం అంబేద్కర్ స్ఫూర్తి కనుక బీసీ కులాలకు అర్థమైనట్టుంటే ఖచ్చితంగా ప్రజల్లో రగిలేది, ఆశ రగిలేది, డిమాండ్ చేసేవాళ్ళు ఇప్పటికి ఇంప్రూవ్ అయ్యేది. అంటే బీసీల తరపు నుంచి పోరాటాలు జరగకపోవడం వల్ల కారణంగా కేవలం 20 కులాలు మాత్రం ఎంటర్ అయినాయి. 20 కులాల్లో కూడా కొన్ని కులాల పరిస్థితి ఏదో చెప్పుకోవటానికి ఒకసారి ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు. లైక్ విశ్వబ్రాహ్మణ ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే 16 ఎలక్షన్లో. అలాగే గున్న రజిక 3 సార్లు అయ్యారు. వడ్డీ కులం నుంచి ఓన్లీ 1 ఎమ్మెల్యే. పెరిక నుంచి 2 అయ్యారు. నగరాల నుంచి 7 అయ్యారు. అది కూడా ఇప్పుడు ఏకకుల పాలన కాలంలో. ఏకకుల పాలన అంటే మనకి 2 కులాల పాలన సాగుతుందని చెప్తున్నా కదా మీకు. 1952 నుంచి 1978 వరకు రెడ్ల ఆధిపత్యంతో పాలన సాగింది. 83 నుంచి కమ్మలు యాడ్ అవటంతో 2 కులాల పాలన అంటే ద్వికుల పాలన సాగిందనమాట. ఈ ఏకకుల పాలన సమయంలోనే ఈ నగరాలు వాళ్ళు ఎమ్మెల్యేలు కాగలిగారు. గాండ్ల కులం నుంచి ఒక 6 అయ్యారు. కళావంతుల కులం నుంచి 8 మంది అయ్యారు. ఇక మిగిలిన వాళ్ళు అక్కడ గవర్ లాంటి కమ్యూనిటీస్ ఒక చోట కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలు మనకి కనపడుతూ ఉన్నారు, 16 మంది దాకా. అంతేగాని ఏదేమైనా కానీ ఈ కొప్పుల వెలమ పోలినాటి వెలమ కలిపి మాత్రం వీళ్ళొక్కళ్ళు బాగా ఎక్కువగా అయ్యారు. 131 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఇద్దరు కలిపి ఉత్తరాంధ్ర పరంగా. సో ఈ 111 కులాలు ఇంతవరకు ఎంటర్ కాల. 111 కులాలు మనకి అసెంబ్లీలో ఎంటర్ కాల. దీనికి కారణం ఏంటంటే ఏకకుల పాలన, ద్వికుల పాలన కారణం. ఈ వీళ్ళ పాలన వల్ల జరుగుతుంది ఏంటంటే మీకు కొన్ని కులాలు రాజకీయంగా అంతరించిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది చాలా అవసరం, మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా అంతరించిపోవటం అంటే కొన్నాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు అసెంబ్లీలో ఈ రోజున అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉండే పరిస్థితి ఉంది. లైక్ బ్రాహ్మిన్స్, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే రేపొద్దున ఈ 111 కులాల బీసీల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి. ఆ దృష్ట్యా ఇదొకటి మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఈ బ్రాహ్మణులు 1952 అసెంబ్లీలో 13 మంది ఉన్నారు. అదే 1955 ఎన్నికల్లో 16 మంది ఎలక్ట్ అయ్యారు అత్యధికంగా. 1978 వరకు 9, 10, 12 అట్లా ఒక డజన్ ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతిసారి. 83 నుంచి వాళ్ళ సంఖ్య పడిపోయింది, పూర్తిగా వాళ్ళ పరిస్థితి మారిపోయింది. 83లో అయితే 0 ఎమ్మెల్యేలు, 2004లో కూడా 0 ఎమ్మెల్యేలే, అసలు బ్రాహ్మణ్ ఎమ్మెల్యేస్ లేరు. మిగిలిన కాలాలు 85, 89, 94 ఇట్లా ఈ అన్ని ఎలక్షన్స్లో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఏకకుల పాలనలో రెడ్ల ఆధిపత్యంలో పాలన సాగినప్పుడు దాదాపుగా 71 మంది బ్రాహ్మిన్స్ ఉంటే ఆ తర్వాత ఉంది మాత్రం 10-11 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే వీళ్ళ ప్రాబ్లం ఏంటో రాజకీయంగా అంతరిస్తే జరిగే నష్టం చెప్తాను. ఇప్పుడు బ్రాహ్మణులకి సపోజ్ ఈ రోజు ఈడబ్ల్యూఎస్ వచ్చింది కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంది, రిజర్వేషన్స్ వాడుకుని పైకి రావచ్చు.
అయితే డబ్బు అనేది పెద్దగా బ్రాహ్మిన్స్ దగ్గర ఉండదు, చదువు మీద ఆధారపడి ఉంటారు. సరే ఈ రోజున పౌరోహిత్యంతో సంపాదించుకునే పరిస్థితులు కూడా మృగ్యమైనాయి. టెంపుల్స్ బాగా ఆదాయాలు ఉంటున్నాయి కానీ బ్రాహ్మిన్స్ ఎంప్లాయీస్ అయిపోయారు. సో అందువల్ల వీళ్ళు రాజకీయంగా అంతరిస్తే ఏమవుతుందంటే సామాజికంగా దెబ్బతింటే ఆర్థికంగా దెబ్బతింటారు. ఆర్థికంగా దెబ్బతింటే చివరికి వీళ్ళు అర్బన్ ఏరియాస్కి పోవాల్సి వస్తుంది. అర్బన్ ఏరియాస్ వెళ్తే వేరే కులాల్లో ఉన్న పేదల పరిస్థితి ఏమిటో వీళ్ళ పరిస్థితి అదే అవుతుంది కాబట్టి స్లమ్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇది చాలా సీరియస్ సమస్య. కనీసం ఒక్కళ్ళు కానీ ఇద్దరు కానీ బ్రాహ్మిన్ సమాజం నుంచి లేకపోవడం అనేది అది మంచి ఇండికేటర్ ఏం కాదు. ప్రజాస్వామ్య ఇండికేటర్స్లో అది మంచిది కాదు. అలానే క్షత్రియులు కూడా వాళ్ళది కూడా ఇదే మాదిరిగా తగ్గుతూ ఉంది. అయితే క్షత్రియులు ధనిక కులం, పేదలకేమో ఈడబ్ల్యూఎస్ వచ్చింది, అడ్వాంటేజ్ ఉంది. అయితే వాళ్ళు కొన్ని పాకెట్స్లో కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు కాబట్టి కొన్ని గెలుచుకోగలుగుతున్నారు. లేకపోతే వాళ్ళు కూడా బ్రాహ్మిన్స్ లాగా డిస్పర్స్ అయి ఉంటే వివిధ ప్రాంతాల్లో వాళ్ళకి కూడా రేపొద్దున దొరికే అవకాశం లేదు. అలాంటి ఎగ్జాంపుల్ నగరి నియోజకవర్గం తీసుకోవచ్చు మీరు. అక్కడ మనకి 3 రాజుల ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు 3 ఎలక్షన్స్ గతంలో. లాస్ట్ 5-6 ఎలక్షన్ నుంచి రాజులు ఎవరు ఉండట్లే. అంటే రాజకీయంగా ఈ అంతరించడం అనేది చాలా సీరియస్ మ్యాటర్. అలానే బీసీలు కూడా ఈ 111 కులాలకి అసెంబ్లీలో గనక అడుగు పెట్టకపోతే రేపొద్దున ఈ కులాల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు అడుగంటిపోతాయి కాబట్టి వాళ్ళని పట్టించుకునే నాదుడే ఉండడు కాబట్టి ఆ శాతం కనీసం 40% పాపులేషన్ ఉంటుంది ఈ 111 కులాలకు సంబంధించి. ఇవి అట్టడుగునే ఉంటాయి. వీళ్ళకి ఎప్పుడైతే అట్టడుగున ఉంటాయో ప్రజాస్వామ్యం పరిపుష్టంగా ఉండదు, అది పాక్షిక ప్రజాస్వామ్యమే. సో మనం చెప్పేది ఏంటంటే బీసీల తరపున వాదన చేస్తున్నట్టు కనపడుతున్నప్పటికీ మొత్తం ప్రజాస్వామ్యం మొత్తం సమాజం యొక్క సంక్షేమం దృష్ట్యా అన్ని వర్గాలకి ప్రజాస్వామ్య ఫలాలు అందకపోతే అది ప్రజాస్వామ్యం మనజాలది. అది ఈ ప్రజాస్వామ్యం ఏమవుతుందంటే 2-3 లాబీల చేతుల్లోనో కులాల చేతుల్లోనో సంస్థలో కుటుంబాల చేతుల్లోనో ఉండటం వల్ల ప్రజల మీద వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వాల మీద వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకత రాబట్టే ఈ రోజున ప్రభుత్వాలు మారిపోతున్నాయి. వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా అటు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఛానల్స్ పెట్టుకుని ఓదరగొడుతున్నారు, మేము బాగా పాలన చేసాం అని మభ్య పెడుతున్నారు. ఇప్పుడు ఈ రోజున ఉన్న భారతదేశంలో రాజకీయ పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ కులగణన అంశం గురించే ఇంత డిస్కస్ చేయాల్సి వస్తుంటే అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ వాళ్ళు ఏదో చేస్తున్నట్టుగా భ్రమింపజేస్తున్నారు. దాని గురించి ఏదో పెద్ద కష్టమైన విషయం. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి క్యాస్ట్ సెన్సస్ని 1881 నుంచి 1931 వరకు చేసిన క్యాస్ట్ సెన్సస్ డిపార్ట్మెంట్ అనేది సమర్థవంతంగా ఉండి ఆల్రెడీ సెన్సస్ ఏం చేయక్కర్లా, వాళ్ళకు ఒక చిన్న ఇన్స్ట్రక్షన్, మిగిలిన వాళ్ళకు కూడా కులం తీసుకోండి అంటే చాలు ఇన్స్ట్రక్షన్. వాళ్ళ ప్రొఫార్మాలో ఒక కాలం యాడ్ చేయటమే. ఇప్పుడు ఈ రోజున భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఉన్నప్పుడు ఈ కులం కాలం ఏం కష్టం? ఈ కులం పెట్టుకుని తిరగమని చెప్పక్కర్లా. కానీ నా ఉద్దేశంలో తిరగమనే రోజే రావాలా, నేను పలానా కులం అని చెప్పుకునే రోజే వస్తేనే అది నిజమైన ప్రజాస్వామ్యం. ఎందుకో చెప్తాను, దానికి కూడా కారణం వాళ్ళకు కూడా రాజకీయ అస్తిత్వం ఉందని అర్థం. లేకపోతే వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ వాళ్ళు కూడా మనుషులే అనేటువంటి ఆ సమాజంలో గుర్తింపు ఉన్నట్టు వరకప్పుడు రెడ్డి, చౌదరి, నాయుడు అని ఎలా అయితే గుర్తింపు వచ్చిందో మిగిలిన కులాల్లో కూడా ఆ గుర్తింపు నేను ఫలానా అని చెప్పగలిగిన రోజునే అది నిజమైన ప్రజాస్వామ్యం. అంటే కులాన్ని కులంతోనే కొట్టాలా, కులాన్ని మనం తగ్గిద్దాం. నెహ్రూ చెప్పినట్టు కుల సమస్య మాట్లాడవద్దు, డెవలప్ అయితే కులాల ఆట అంతటా అవే అంతరించిపోతాయి అనేటువంటి వాదన సరైంది కాదు. కులాన్ని కులంతోనే చేయాలి. ఏది చెప్తారు కదా, ముళ్ళును ముళ్ళుతో తీయాలని. కులం అనేది ఒక ముళ్ళు, ఈ కులం అనేది ఒక డివైజివ్ ఫోర్స్. ఈ డివైజివ్ ఫోర్స్ని మనం కంట్రోల్ చేయాలంటే అదే మెథడ్, దాన్నే మందు వేయాలా. పిచ్చి కాటుకి పిచ్చి కుక్కకి అదే మందు వ్యాక్సిన్ వేసి మనం చేసినట్టు కులానికి కులమే వ్యాక్సిన్. ఆ దృష్టితో దానికి ఈ కులగణనే మార్గం. ఆ కులగణన చేస్తే అందరి భాగోతం బయటపడుతుంది. అప్పుడు ఈ ఏవైతే అట్టడుగునున్న వర్గాలు ఉన్నాయో అవి అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇందాక చిరంజీవులు గారు చెప్పినట్టు ఓబీసీలకి 983 కులాలకి ఇంతవరకు లేదు వాళ్ళకి స్థానం. అవి క్వశ్చన్ చేసే ఎంపీ ఉండాలి అక్కడ.
అక్కడ క్వశ్చన్ చేసే ఎమ్మెల్యేలు ఉండాలా, ఎస్ క్వశ్చన్ చేసే అధికారులు ఉండాలా, అప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇప్పటికి కూడానండి ఈ వేదికగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఎంప్లాయీస్ అందరికీ, సీనియర్ అధికారులందరికీ, మీ ఫీల్డ్స్లో మీ డిపార్ట్మెంట్స్లో మీరు ఏవైతే వివక్షత చూశారో ప్రజలకు ఇచ్చే మనకు కాదు, అధికారులకు జరిగిన వివక్ష కాదు నేను కోరేది, ప్రజలకు జరుగుతున్న వివక్షని ఇన్ని లక్షల మంది 130,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు, బీసీ ఎంప్లాయీస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు తలుచుకుంటే ఇవన్నీ అసాధ్యం కాదు. సో సమాజం ఎడల, మార్పు ఎడల దృష్టితో, ఈ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం కావాలనే దృష్టితో సీనియర్ అధికారులు కానీ, రిటైర్డ్ అధికారులు కానీ, ఇప్పుడు చిరంజీవులు గారు ఎట్లయితే ఒక విషయాన్ని చెప్తున్నారు, ఇది మనం ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే చాలామంది నాయకులకి ఈ విషయాలు కూడా తెలియవు, వాళ్ళకి తెలియజెప్పాలి. అది చిరంజీవి సార్ చాలా ఎక్స్ప్లెనేషన్లో అంతరించిపోతున్న కులాలు రాజకీయంగా లేకపోతే, అట్లనే ఈ చట్టసభల్లో ఇలా ప్రాతినిధ్యం కూడా లేకపోతే ఎన్ని కష్టాలు వస్తాయి, ఎన్ని నష్టాలు అనుభవించిన ఇప్పటివరకు అనే దాని మీద మీరు ఏమంటారు సార్? ఇప్పుడు చట్టసభల్లో స్థానం ఉన్నప్పుడే మనం ఈ దేశం పరిపాలనలో ఒక భాగస్వాములం అవుతాం సార్. మన సమస్యల్ని మనం పరిష్కరించుకున్న వాళ్ళం. కానీ ఇప్పుడు భాగస్వామ్యం లేకపోతే అసలు ఈ దేశంలో నేను ఒక పౌరుణ్ణేనా, నాకు ఈ పాలనలో భాగం లేదు, ఈ అభివృద్ధి ఫలాలు నాకు అందడం లేదు, నేను ఎటువంటి తరగతికి చెందిన వ్యక్తిని అని చెప్పేసి వీళ్ళలో ఒక నైరాశ్యం వచ్చి రేపు అది ఇంకొక విధమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కంపల్సరీగా పార్టిసిపేట్ కావాలి. ఈ దేశం నాది, ఈ పరిపాలన నేను భాగస్వామిని, నా మంచి చెడ్డలు నేనే నిర్ణయించుకుంటా అని ఒక ఎంపవర్మెంట్ వాళ్ళకి రావాలి సార్. సో అందుకనే ఈ కులగణన చేసినట్టయితే మనకి ఈ సమస్యలు తెలుస్తాయి. వాస్తవానికి మీకు ఇంకో గమ్మత్తు ఏంటంటే, మనం అందరం కూడా కులరహిత సమాజాన్ని గురించి మనం కోరుకుంటాం, మాట్లాడతాం కూడా. ఎందుకంటే ఈ ఏజ్లో చంద్రుడి మీద అడుగు పెడుతున్న కాలంలో ఈ కులాల గురించి ఏంటని మనం అనుకుంటున్నాం. బట్ వాస్తవానికి అగ్రవర్ణాలే ఈ కుల వ్యవస్థను కోరుకుంటున్నాయి. మొన్న ఒక 3 weeks బ్యాక్ పాంచజన్య పత్రిక, ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వారపత్రిక 15 days వస్తుంటుంది. ఆ పత్రికలో వాళ్ళు రాసినటువంటి వ్యాసం ఏంటంటే, సంపాదకీయంలో ఈ భారతదేశం ఐక్యంగా ఉండాలంటే కుల వ్యవస్థ ఉండాలి అని, పటిష్టంగా ఉండాలని. సో అది వాళ్ళు ఇచ్చినారు. అది ఆంధ్రజ్యోతిలో కూడా దాన్ని క్యారీ చేసినారు. అందుకే చెప్తున్నా ఏంటంటే, ఈరోజు కులరహిత సమాజాన్ని మనకంటే ఎక్కువ వాళ్ళే కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి. అది వాళ్ళు జరుగుతున్న వాస్తవం. సో మనమందరం ఇవాళ కులరహిత సమాజం కావాలని కోరుకున్నప్పటికీ కూడా అది, బట్ వాస్తవానికి ఇప్పుడు కుల సహిత సమాజం ఉండగానే ఇంత అన్యాయాలు, దోపిడీలు జరుగుతుంటే కులరహితంగా ఉంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు రిజర్వేషన్స్ అసలు లేవనుకుందాం మనం, కొన్ని రిజర్వేషన్ లేని సెక్టర్ను తీసుకుందాం, ఏం జరుగుతుంది అనేది. సో ఇప్పుడు సపోజ్ వైస్ ఛాన్సలర్స్ ఉన్నాయి సెంట్రల్ యూనివర్సిటీస్లో, సెంట్రల్ గవర్నమెంట్లో 56 యూనివర్సిటీస్ ఉన్నాయి. 56 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ని మనం తీసుకుంటే అందులో ఓబీసీలు 8 మంది ఉన్నారు, ఎస్సీలు ఒకళ్ళు ఉన్నారు, మిగతా ఎస్టీలు లేరు, మీరు లేరు. అంటే మిగతా ఎస్సీ అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అసలు ఈ పరిపాలనకు పనికిరారా? సో అట్లాంటి విషయాలు మనం ఒక్కొక్క రంగాన్ని తీసుకుని విశ్లేషిస్తే చాలా రంగాలలో జరుగుతుంది. అంటే రిజర్వేషన్లు ఉండగానే మనం ఇవాళ ఓబీసీలు సెంట్రల్ గవర్నమెంట్ జాబులలో 22% ఉన్నారు, 27% ఉండాల్సింది. అంటే ప్లస్ మెరిట్లో వచ్చిన ఒక 5 అంటే 32% ఉండాలి, కానీ 22% ఉన్నారు. అసలు మొత్తమే తీసేస్తే అసలు ఇంకా వేర్ ఇస్ ద క్వశ్చన్? సో నేను ఇంతకుముందే చెప్పిన 5% జనాభాకు 10% రిజర్వేషన్ పెట్టుకుంటారు, మిగతా వాళ్ళకు కుల దామాషా ప్రకారం ఇచ్చుకున్నారు. బట్ ఓబీసీకి వచ్చేస్తే 60% ఉన్న జనాభాకు 27% ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లలో 22% ఉన్నారు. ఇది జరుగుతున్నటువంటి ఈ మధ్యన మీరు ఒకటి ఎలక్ట్రల్ ఎంట్రీ, అది లేటరల్ ఎంట్రీ, ఇంకా దానికి తోడు ఒక లేటరల్ ఎంట్రీ అనేది ఈ మధ్య కాలంలో ఐఏఎస్ క్యాడర్లో ఓపెన్ మార్కెట్లో మిడిల్ మేనేజ్మెంట్, సీనియర్ మేనేజ్మెంట్ క్యాడర్లో పోస్టులకు తీసుకుంటున్నారు. జాయింట్ సెక్రటరీ లెవెల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. జాయింట్ సెక్రటరీ లెవెల్ పోస్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చాలా పవర్ఫుల్ పోస్ట్. సో ఆ పోస్ట్ను ఓపెన్ మార్కెట్లో నుంచి రిజర్వేషన్ లేకుండా తీసుకుంటున్నారు. అఫ్ కోర్స్ మొన్న ఈ మధ్య మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నారు. బట్ ఏంటంటే వాస్తవానికి ఈ సివిల్ సర్వీస్ వ్యవస్థ అనేది పటేల్ గారు, సర్దార్ పటేల్, ఎవరైతే ఇప్పుడు బీజేపీ వాళ్ళు అమితంగా అభిమానించేటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ దీనికి బ్యాక్ బోన్గా నిలిచినాడు. ఆ రోజు రాజ్యాంగ సభలో సివిల్ సర్వీసెస్ గురించి
ఇండియన్ సివిల్ సర్వీస్ గురించి ఒక సభ్యుడు అది ఇండియన్ కాదు, నా సివిల్ కాదని చెప్పి మాట్లాడినప్పుడు సర్దార్ పటేల్ గారు 2 గంటలు దానిపైన ఉపన్యసించి ఈ భారతదేశం యునైట్గా ఉండాలంటే ఖచ్చితంగా సివిల్ సర్వీస్ ఉండాల్సిందే అని చెప్పేసి ఆయన నన్ను 40 సార్లు అరెస్ట్ చేసినారు పోలీసులు, అయినా నాకు వాళ్ళ మీద కోపం లేదు, ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినారు అని చెప్పి రాజ్యాంగ సభలో ఒప్పించారు. నెహ్రూ గారు కూడా కొంత సందిగ్ధంలో ఉన్నా వారిని కన్విన్స్ చేసి వాళ్ళ ఇండియన్ సివిల్ సర్వీస్ వచ్చింది కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, ఇండియన్ పోలీస్ సర్వీసు, వీళ్ళందరూ కూడా టుడే ఇండియా ఇన్ని డెమోక్రసీ ఇక్కడ వర్ధిల్లుతుంది. లేకుంటే ఎలక్షన్స్ అనేవి ఇంత ఫ్రీ అండ్ ఫేర్గా జరిగేటువంటి ప్రసక్తి లేదు. అట్లాగే ప్రజలకు కూడా స్కీమ్స్ కూడా అందుతూ ఉన్నాయి. ఇవాళ ప్రపంచంలో మన చుట్టూ ఉన్న దేశాలు చాలా వరకు డిక్టేటోరియల్షిప్కు పోయినా భారతదేశంలో డెమోక్రసీ వర్తిల్తుందంటే ఇట్లాంటి ఒక స్ట్రాంగ్ స్టీల్ ఫ్రేమ్ బ్యూరోక్రసీ ఉంది కాబట్టి. అందుకనే పటేల్ కూడా ఇది ఇండియా స్టీల్ ఫ్రేమ్ కింద వర్ణించడం జరిగింది. అట్లాంటి దాన్ని మీరు తూట్లు పొడిస్తే దేశం యూనిటీ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈరోజు మనం చర్చిస్తున్న అంశాల్లో ఒకటి ఏంటంటే ఈ దేశ గవర్నెన్స్లో అది పొలిటికల్ కావచ్చు లేదా బ్యూరోక్రాటిక్ కావచ్చు, అందులో సమానమైన ప్రాతినిధ్యం లేకపోతే ఖచ్చితంగా జనాలు దానికి మళ్ళీ ఇబ్బంది పడతారు, దానికి ఇంకొక రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ఒక్క 4-5% అడ్డుపడి కులగండం వల్ల జాతీయ సమగ్రత దెబ్బతింటుంది. అరే 3000 సంవత్సరాల కిందట నువ్వు ఈ దేశాన్ని కులాల పరంగా విడదీసినప్పుడు ఇలా కొత్తగా విడదీసింది ఏముంది? ఒకటి. రెండోది, కులాల లెక్కలు తీసినట్టయితే రిజర్వేషన్ల డిమాండ్ పెరుగుతుంది. అసలు రిజర్వేషన్ల డిమాండ్ పక్కన పెరుగుడం తగ్గించి అసలు రిజర్వేషన్లు మనము అర్హులైన వాళ్ళు కోరుకోకుండా అడ్డుకోవచ్చు. ఇవాళ నార్త్ ఇండియాలో తీసుకుంటే జాట్స్ 7 రాష్ట్రాలలో వాళ్ళు రాష్ట్ర లిస్టులో బీసీ లిస్టులో ఉన్నారు. కేంద్రంలో కూడా తీసుకొస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. మరాఠాస్ అంతే. సో ఎప్పుడు నువ్వు కులగన్న చేసినావు అనుకో ఖచ్చితంగా వీళ్ళ యొక్క సోషల్ ఎకనామికల్ పొలిటికల్ డెవలప్మెంట్ మనం చూపించగలుగుతాం కాబట్టి వాళ్ళని మనం ఓబీసీ లిస్టులో తీసుకురాకుండా అడ్డుకుంటాం. సో ఇవాళ కులగణన ఎవరు అడ్డుకుంటున్నారంటే ఓసీలు అడ్డుకుంటున్నారు. ఎందుకు అంటే కులగణన జరిగితే ఈ దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగాలు ఒక యునైటెడ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. 77 ఏళ్ల స్వతంత్ర ఫలాలు ఎవడు అనుభవించిండో విషయం తెలుస్తుంది. సో ఈ ఓబీసీ కులాల రేపు ఐక్యత వచ్చేస్తే రేపు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, మా పైన వాళ్ళు తిరగబడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది జరగకుండా ఉంటే మేము రాజ్యాంగ పరంగా ఇవన్నీ ఫలాలు అనుభవించి సేఫ్గా ఉండొచ్చు అనేటువంటి వాళ్ళ ఆలోచన. అందుకనే వీటన్నిటిని అడ్డుకుంటున్నారు. ప్రతి పార్టీ ఎన్నికల ముందు మేము కులగణన చేస్తామని చెప్పేది. 2008లో బీజేపీ వాళ్ళు చెప్పడం జరిగింది. 2010లో పార్లమెంట్లో తీర్మానం చేసినారు. 2018లో బీజేపీకి సంబంధించిన రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చాడు, 2021 సెన్సస్ మేము కులగణన చేస్తామని. మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడేమో సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ గురించి వాళ్ళు మాట్లాడుతూ మహారాష్ట్ర గవర్నమెంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఆ సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ రిపోర్ట్ కావాలని. వేస్తే వీళ్ళు మేము క్యాస్ట్ సెన్సస్ ఆ రిపోర్ట్ ఇవ్వలేము, అందులో తప్పులున్నాయని చెప్తూ బీసీ కులగణన అనేది చాలా క్లిష్టమైన విషయం, అందులో అనేకమైన కులాలు అనేకమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము చేయము అని చెప్పి అఫిడవిట్ చేశారు యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో. సో ఇది జరుగుతున్న పరిణామం. ఒకవైపు ఏమో ఎన్నికలు రాగానే బీసీల ఓట్లు గుర్తుకొస్తాయి, వాళ్ళకేమో అన్ని రకాల ప్రామిజులు చేస్తారు, ఎన్నికలు అయిపోగానే మళ్ళీ వెనక్కిపోతారు. సో ఇది ఒక బేతాల కథల్లా ఉందన్నట్టు మనకి. ఎందుకంటే భుజం మీద వేసుకోవాలి, మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ మీదకి పోయి కూర్చుంటుంది. సేమ్ థింగ్ జరుగుతుంది అన్నట్టు. సో అందుకే ఈ బీసీలు దీన్ని వాళ్ళు అర్థం చేసుకుని మరి యునైట్ అయ్యి ఎన్నికలలో బీసీలకు ద్రోహం చేసిన పార్టీలకు గుణపాఠం చెప్పకపోతే అసలు మరి వాళ్ళ అస్తిత్వానికి ప్రమాదం ఉంది. కాబట్టి బీసీలు వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. సార్ ఇంతకుముందు రాజకీయంగా అంతరించిపోతున్నారు, నేనేంటే బీసీల అస్తిత్వమే ప్రమాదం ఉంది కాబట్టి జరగాల్సింది చెప్తాను. ఫైనల్గా పరంజ్యోతి గారు, సార్ విన్నారు కదా మీరు, మళ్ళీ సెకండ్ రౌండ్ సార్ చెప్పింది మీరు చెప్పండి సార్, మీ పార్టీ నుంచి, బహుజన సమాజ్ పార్టీ నుంచి. చిరంజీవి గారు చెప్పినట్లుగా ఇప్పుడు ఈ కులగణన చేయకుండా ఈ పార్టీలు కొన్ని సిద్ధాంతాలు బయటకు తీసుకొస్తున్నాయి. అది ఏంటంటే అది సరైన పద్ధతి కాదు, దేశ సమగ్రతకు ముప్పు, ఘర్షణలు వస్తాయి, రకరకాల సిద్ధాంతాలు. అది ఎక్కడ దాకా ఏంటంటే ఇటీవల ఇంతకుముందు మన డీజీపీగా చేశాడు ఆంధ్రప్రదేశ్ అరవిందరావు గారని, ఆయన ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ లో ప్రముఖంగా పనిచేస్తున్నట్టున్నాడు. అంటే ఆయన ఆ మధ్య ఒక వ్యాసం రాస్తా ఈ కులగణన వెనక విదేశీ హస్తాలు ఉన్నాయని చెప్పాడు.
విదేశీ వాస్తవం వల్లనే ఇక్కడ ఈ దేశంలో కులగలనేటువంటి ఉద్యమం మొదలైంది అని చెప్పి దాన్ని ఒక సూత్రీకరించి ఒక పెద్ద వ్యాసం కూడా రాశాడు. ఈ రోజున ఇప్పుడు ఒకవైపున ఆ మేధావి వర్గంగా అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మనోవాద సిద్ధాంతాన్ని నెత్తినేసుకొని ముందుకెళ్ళేటువంటి వాళ్ళు, ఇందాక చిరంజీవులు గారు కూడా చెప్పారు, ఈ పాంచజన్యాలో కూడా ఇటీవల వచ్చినటువంటి ఒక విషయం కూడా. ఇట్లా మనం ఈ బీసీ మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ బీసీకి సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ విషయాన్ని ముందు బయటికి తీసుకొని రావాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తీసుకెళ్లే క్రమంలో వీళ్ళకి పోటీగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 10% ఇందాక సార్ చెప్పారు, 10% అనేటువంటిది ఏ ప్రాతిపదిక మీద ఇస్తారు? అవును, గణన జనగణన తెలియకుండా ఎలా ఇస్తారు? అంటే ఇటీవల కర్ణాటక వాళ్ళు కూడా అన్నారు, మాకు అసలు ఓసీలు 4% ఉన్నారు ఈ దేశంలో, మా రాష్ట్రంలో 10% రిజర్వేషన్లు ఇచ్చారని చెప్పి. అంటే ఇంత అక్రమ పద్ధతుల్లో వాళ్ళు అనుభవిస్తూనే ఇంకొక వైపున మనకి కొన్ని నిబంధనలు సుప్రీంకోర్టు యాక్చువల్గా ఏంటంటే ఈ క్రిమిలేర్ అనేటువంటిదే ఒక పెద్ద మన మీద పెట్టినటువంటి ఒక పెద్ద ఒక బూటకమైనటువంటి మాట. అది రాజ్యాంగంలో లేదు, ఈ కేవలం సుప్రీంకోర్టు తీసుకొచ్చి పెట్టింది ఆ క్రిమిలేర్ అనేటువంటి. అసలు మొత్తానికి ఇది అసలు ఈ ప్రజా ప్రాతినిధ్యం అనేటువంటి దానికి అసలు పూర్తిగా వ్యతిరేకమైంది. సరే ఆ సమస్య పక్కన పెడితే ఈ రోజున మన బీసీ మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు మనం ఎడ్యుకేట్ చేయాలి ప్రజలందరినీ కూడా. ఇప్పుడు ఎందుకంటే పూర్ణచంద్ర గారు లాంటి వాళ్ళు, అలాగే చిరంజీవులు గారు లాంటి వాళ్ళు ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, మాట్లాడి ప్రజల్ని బీసీలు ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది వాళ్ళు బయటికి రావటం లేదు. ఎందుకు రావటం లేదంటే ఇప్పుడు చిరంజీవులు గారు అన్నట్టు మనకు స్పష్టంగా ఏ పార్టీలు అనేటువంటివి, ఏ రాజకీయ సిద్ధాంతాలు, ఏ పార్టీలు దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాన్ని బయటకి ఎక్స్పోజ్ చేయాలా. ఎక్స్పోజ్ చేయకపోతే మనం మేధావులు ముందుండి ఆ విషయం నుంచి మాట్లాడిపోతే ప్రజలకు ఎలా ఎన్లైటన్మెంట్ అవుతారు? కాబట్టి మనలో ఉన్నటువంటి ఏమాత్రం కూడా ఈ విషయాల్లో ఏదైతే ప్రధానమైనటువంటి విషయంగా ఈరోజు మనం భావిస్తున్నామో ఈ కులగణన అనేటువంటి విషయాన్ని, దీన్ని వ్యతిరేకించినటువంటి శక్తుల మీద ఖచ్చితంగా అన్ని వర్గాలు, అన్ని ప్రధానమైనటువంటి పోరాటాలు అనేటువంటి దాని మీద ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మేధావుల మీద ఎక్కువ వాళ్ళ మీద బాధ్యత ఉన్నది. బయటకు వచ్చి మాట్లాడటమే కాదు, అందరూ ఒకటి అయిపోవాలి, కలవాలి, ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉద్యమాలు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో ప్రధానంగా కొంత ఆ అవేర్నెస్ అయితే ముందు వస్తుంది, కానీ ఈ ఆంధ్రప్రదేశ్ అయితే పూర్తిగా చాలా వెనుకబడిపోయి ఉన్నారు. అసలు మాట్లాడటం లేదు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ ఏదో ఒక రాజకీయ పార్టీలో పంచం చేరి వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ నాయకులు ఏం చెప్తారా విని వాళ్ళ నాయకులకు అనుకూలంగా మసలు కోసడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ బయటకు వచ్చేలాకి ప్రైవేట్ డిస్కషన్ లో ఏదో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు, కానీ వాస్తవాన్ని బయట చెప్పాలి, చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ రోజున ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి 2 రాజకీయ పార్టీలు ఏదైతే ఉందో, ఈ ఒక 2 ఆధిపత్య కులాలు, కమారెడ్డి కులాల ఆధిపత్యం ఉన్నటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో, ఈ 2 పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడండి. ఈ రోజున ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ లో కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి 2 వ్యక్తులు బీసీ. ఒక వ్యక్తి బీసీ వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఈ పార్టీ టీడీపీ బీసీ పార్టీ అని చెప్తుంటాడు ఆయన. కాబట్టి ఇద్దరు కానీ నితీష్ కుమార్ కానీ చంద్రబాబు గారు కానీ ఇద్దరు కానీ తలుసుకునే పడితే ఈ ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ ఓబీసీ బీసీ అంటే కులగండ అనేటువంటి జరిపించడం పెద్ద సమస్య కాదు. కాబట్టి ఈ రోజున మనం చంద్రబాబు నాయుడు కూడా గట్టిగా డిమాండ్ చేసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలకు సంబంధించిన కూడా మీరు ఏదో ఒక 33% బీసీలకి చట్టసభలో రిజర్వేషన్లు ఇప్పిస్తానని చెప్పేసి రికమెండ్ చేసి పంపిస్తాను, ఏదో బీసీ జనగణన అయితే కులగణన చేయమని చెప్పి తీర్మానం చేసి పంపిస్తామని కాదు. మీరు అక్కడికి వెళ్ళి సెంటర్లో ఉన్నటువంటి సీనియారిటీని బట్టి, మీకున్నటువంటి ఇప్పుడున్నటువంటి పొజిషన్ బట్టి సెంట్రల్ గవర్నమెంట్లో మీరు తప్పకుండా దీన్ని సాధించేటువంటి శక్తి మీ దగ్గర ఉందనేటువంటి విషయాన్ని ఆయనకు తెలుసు. కాబట్టి ఆ విషయాన్ని మనం ఈ రోజున ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలు మొత్తం కూడా బీసీ మేధావులుగా డిమాండ్ చేయాలి. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు నా పార్టీలు ఏదైతే ఉన్నాయో రాజకీయ పార్టీలు వాటి యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి పెద్ద చర్చ జరగాలి. ముఖమాటం లేకుండా మొత్తం ఈ బీసీ మేధావులందరూ బయటకు వచ్చి ఏలెత్తి చూపించాల్సిన అవసరం ఉంది. బీజేపీ వ్యతిరేకం, అలాగే కాంగ్రెస్ వ్యతిరేకం, అలాగే ఈ రాష్ట్రం కమ్మారెడ్డి పార్టీ 2 వ్యతిరేకం. కాబట్టి వ్యతిరేకమైన అగ్రకులాల పార్టీలకు వ్యతిరేకంగా మనం ఖచ్చితంగా మనం ఉద్యమం తీసుకురావాలి, అవేర్నెస్ ఏర్పాటు చేసుకోవాలి. ఎన్నికల్లో ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం కావాలి. రేపు రాబోయేటువంటి ఈవెన్
ఆ, ఈ ఏదో స్థానిక ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైన అంశం కావాలనేటువంటి విషయాన్ని బీసీల వైపు నుంచి తప్పకుండా ఒక డిమాండ్గా ముందుకు రావాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఆ క్రమంలో మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున తప్పకుండా దీన్ని మధ్యలో ఆపే పరిస్థితి లేదు. దీన్ని అంచెలంచెలుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ బీసీలని అందరినీ కూడా సమాయత్తపరిచి వాళ్ళందరూ ఐక్యత ఒక తాటి మీద తీసుకొని వచ్చి ఈ కులగండ అనేటువంటి దాన్ని ఈ రాష్ట్రంలోను కేంద్రంలోను రెండింటి ప్రభుత్వాలు కూడా చేపట్టాలని చెప్పి డిమాండ్ చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని మరి మీ ద్వారా మా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ పరంజ్యోతి గారు. సార్ ఫైనల్గా మీరు ఫైనల్గా మనం ఈ మధ్య పార్టీల్లో చూస్తూ ఉంటామండి. ఈ మెయిన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఎస్సీ సెల్ బీసీ సెల్ అధ్యక్షుల్ని వేసాం, ఎస్సీ సెల్ అధ్యక్షుల్ని వేసాం అంటారు. మళ్ళీ జనరల్ సెక్రటరీలేమో వాళ్ళ కులానికి చెందిన వాళ్ళే ఉంటారు. అంటే ఏమన్నట్టు అర్థం అక్కడ? అంటే వీళ్ళంతా రిజర్వ్డ్ కేటగిరీ అన్నట్టు. అంటే మెయిన్ పోస్టులేమో వాళ్ళకి రిజర్వ్డ్, పార్టీ అధ్యక్షుడు ఆయనకే రిజర్వ్డ్, జనరల్ సెక్రటరీ ఆయనకే రిజర్వ్డ్, లేదా వాళ్ళ కులస్తులకి రిజర్వేషన్స్ అయిపోయినాయి. ఓన్లీ సెల్ వరకు బీసీ సెల్ అధ్యక్షుడు ఉంటాడు ఒక అతను, ఎస్సీ సెల్ అధ్యక్షుడు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు. ఏంటండి అసలు ఇది? చాలా చిత్రమైన విషయం. బీసీలు గమనించాలా, మనల్ని సెల్లలో వేస్తున్నారు వీళ్ళు. ఇది పోలీసులు సెల్లో వేసినట్టు పార్టీల్లో అది నీకు బీసీ సెల్లు, నువ్వు ఎస్సీ సెల్లు అంటే నువ్వు మెయిన్ కాదన్నట్టు లీడర్వి. ఎందుకు ఆ పార్టీల్లో ఉంటున్నారో ఆ పార్టీలు మీకు ఏం న్యాయం చేస్తాయి? లేదా నేను ఈ వేదిక ద్వారా కోరేది ఏంటంటే, కులగణన గనక మీరు కూడా మీ ఇంటర్నల్గా మీ పార్టీలో మీరు డిమాండ్ చేసినప్పుడే, మీ నాయకులు మీకు తలొగ్గి మేము కూడా చేస్తామని ఒప్పుకున్నప్పుడే మీకు ఖచ్చితంగా మీ పార్టీలో కూడా మీకు సాధికారత ఉంటుంది. యూ గెట్ ఎంపవర్డ్ ఇన్ యువర్ పార్టీ ఆల్సో. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లని, వీళ్ళు రిజర్వేషన్లు పెట్టకుండా 34% ఇంప్లిమెంట్ చేయకుండా, కులగణన చేయకుండా ఇంప్లిమెంట్ చేసే ప్రసక్తి లేదు. కాబట్టి ఎలక్షన్కి వెళ్తే స్థానిక సంస్థల్లో తెలుగుదేశం వాళ్ళని ఖచ్చితంగా ఓడించాలి. ఆ దృష్టితో బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుంది. అదే మెసేజ్ ప్రజలకు ఇస్తుంది. అది చేస్తే నెక్స్ట్ 29 ఎలక్షన్స్కి కనీసం సెట్ రైట్ అవుతుంది. లేకపోతే బీసీలు మాత్రం ఇలా ఉండరు, ఉద్యమిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సార్. మీరు ఫైనల్గా సో ఒకటే, బీసీల అస్తిత్వానికి సంబంధించినటువంటి సమస్య ఇది. ఖచ్చితంగా బీసీలు యునైట్ కావాల్సిందే. తమకు అన్యాయం చేసినటువంటి పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిందే. అప్పుడే వాళ్ళు బీసీలు అంటే అబ్బో వీళ్ళు నిజంగా వెనుకబడ్డ వాళ్ళు గారు, వాళ్ళు వెనక్కి నెట్టివేయబడ్డ వాళ్ళు, వాళ్ళు తలుచుకుంటే ఏం చేస్తారు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది. అటు ప్రజలు కూడా, బీసీ ప్రజలు ముఖ్యంగా దీన్ని అర్థం చేసుకొని రాబోయే కాలంలో ఐక్యంగా ముందుకు పోయి పోరాడితే ఖచ్చితంగా సాధించే అవకాశాలు. థ్యాంక్ యూ సార్. ఈనాటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీ అమూల్యమైన సందేశాలు ఇచ్చిన పూర్ణచంద్రరావు గారికి, అలాగే చిరంజీవి సార్ గారికి, అలాగే జూమ్ ద్వారా తమ అమూల్య సమయాన్ని ఇచ్చిన పరంజ్యోతి గారు, బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్, పరంజ్యోతి గారికి వందనాలు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాం. మరో కార్యక్రమంతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.